మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? రావాలి, ఇక్కడ కావాలి, ఉండాలి, కుక్కర్ పట్టుకొని తిరగాలి, ఏ మనిషి ఎక్కడ అమ్మానించిన మనిషి ఏ మనిషి ఎత్తుందని చూసుకోవాలి. ఇళ్ళ బట్టి అయిపోయినా పోలీసు వాళ్ళు ఇంటి పెట్టి చేసినా మేము దొరకబడతలేడు, వాడు దొరకలేడు, మేము ఏం చేద్దాం అయిపోయినా. వాళ్ళకి చెప్పైతే చేయరు కదా చేసేటోడు చంపేటోడు. గవర్నమెంట్ డీటెయిల్స్ తీసుకుంటారు వాళ్ళు. ఎవరేం చేయాలి మరి? ఈ కేసు ఎందుకు పట్టినా సబ్జెక్ట్ చూసుకోవాలి. పోలీసు ఎప్పుడు దాన్ని తెచ్చిపోయా మేము పట్టలేము, మేము చూడలేము అని చెప్పుకోవాలి. పోలీసులు అనేక అయిపోయాయి, బట్టలు వేసుకుంటే మనకు భయపడాలి మనం ఇక్కడ. ఏడుంటారు మీరు? ఏడుంటారు తెలుసా? వాళ్ళు తెలుసా చనిపోయినామే? దొరికిన 3 బజార్ల కాడ పెట్రోల్ పోసి చనిపోయినటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇప్పుడు సమాజంలో ఆడపిల్లల్ని బయటకు రావాలని ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? న్యాయం కావాలి, సిసి కెమెరాలు పెట్టాలి. వాడు తెలంగాణ వాడు గోరు కలిగినాడు కదా, వాళ్ళ పెట్టాలి. గోరు 15 సంవత్సరాల కింద గోరు కలిగిండు, 15 సంవత్సరాలు వచ్చేసండి ఎప్పుడు గోరు కలిగించలేడు. తిరగలేదు గోరుగా వాళ్ళు తిరుగుతలేరు, సిసి కెమెరాలు పెట్టారు. మేము పోలీసు మేము ఎస్ఐ మేము ఇట్లాంటి అయిపోయాడు. అయ్యా పోలీసుల నిర్లక్ష్యం ఏమైనా ఉన్నట్టరా? వాళ్ళు ఉండాలి కదా, ఇది కావాలి ఉండాలి కదా. ఎవరేం మాట్లాడతాడు, ఎవరి ముఖం వచ్చింది, ఎవరి ముఖం వచ్చింది, ఆట కూడా ఎట్లా మాట్లాడమని అయిపోయినా. సరే అమ్మ, మీకు ఎవరైనా ఆడపిల్లలు ఉన్నారా? నాకు 6 పిల్లలు అయ్యా. 3 బిడ్డలు 3 కొడుకులు, మనవలు మనవరాలు 6. 12 మంది నా మనవలు మనవరాలు. మరి మీరు కూడా ఒక ఆడపిల్ల, మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారు కదా. సో ఈ విషయం మీకు తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది? మీరు ఏ విధంగా స్పందించిందో? ఏ విధంగా అంటే మంచి న్యాయం జరగదు. వాళ్ళు దొరకబడ్డారు సంపాదించారు. 3 బజార్లు కూడా పిల్లలు పోయారు పాలక ఇంకో ఉంచినా బుద్ధేస్తుంది. ఇంకో ఆడది చంపినా మొగోడు చంపినా ఇంకొకరికైనా బుద్ధేస్తుంది. మంచి పోయి 20 పోతే 10 చెప్పకుండా పోవాలి.